ఏ సీజన్లో అయినా ఫుల్ బిజినెస్ జరిగేది ఒక్క ఫుడ్ వ్యాపారం మాత్రమే. కానీ హోటళ్లు, రెస్టారెంట్లలో కొంతమంది చేస్తున్న అక్రమాలతో బయటి ఫుడ్ తినాలంటేనే భయపడుతున్నారు ప్రజలు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో కుళ్లిపోయిన కూరగాయలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ వేడి చేసి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన కిచెన్ పరిసరాలు తనిఖీల్లో బయటపడుతున్నాయి. నగరంలోని బేకరీలు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాపుల్లోనూ ఇదే పరిస్థితి. ఇలాంటి హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్స్ చేసి ఫైన్స్ వేసి నోటీసులు ఇచ్చినా తీరు మారడం లేదు. గ్రేటర్ హైదరాబాద్లో చిన్న హోటళ్లలోనే కాదు, బడా స్టార్ హోటళ్లలోనూ ప్రజలకు వడ్డించే ఆహారంపై గ్యారంటీ లేదు. ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహిస్తున్న తనిఖీల్లో బండారం బట్టబయలవుతుంది. చెడిపోయిన పదార్థాలు, బూజు పట్టిన కూరగాయలు, ఫ్రిడ్జ్ల్లో వండి స్టోర్ చేసిన పదార్థాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన ఐటమ్స్, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్విచ్ బ్రెడ్లు, కల్తీ పదార్థాలు దర్శనమిచ్చాయి. సిటీలో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలోని రెస్టారెంట్లలో తనిఖీలు చేస్తూనే ఉన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ రైడ్స్ లో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే నోటీసులు ఇచ్చి ఫైన్ వేసే అధికారం మాత్రమే అధికారులకు ఉంది. పెద్ద హోటల్స్ ను సీజ్ చేయలేకపోతున్నారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపిస్తున్నారు. కల్తీ అని తేలితే అప్పుడు కోర్టులో చార్జ్ షీట్స్ ఫైల్ చేస్తున్నారు. ఇక కోర్టులో విచారణ పూర్తవ్వాలంటే సంవత్సరాలు పడుతుంది. వేలాది రూపాయల బిజినెస్ చేస్తున్న రెస్టారెంట్స్ అండ్ హోటల్స్ కు అధికారులు వేసే ఫైన్స్ నామమాత్రమే. నిబంధనలు పాటించకుండా అలాగే కంటిన్యూ చేస్తున్నారు నిర్వాహకులు. కోటికి పైగా ఉన్న జనాభాకు 1,00,000కు పైగా ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు 19 మంది మాత్రమే ఉన్నారు. ఒక్కో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కు 2 సర్కిల్స్ అప్పగించారు. దీంతో అన్ని రెస్టారెంట్స్ కవర్ చేయలేకపోతున్నారు. ఒకసారి రైడ్ చేసిన రెస్టారెంట్ కి తిరిగి మళ్లీ వెళ్లట్లేదు అధికారులు. దీంతో తనిఖీలు చేసిన వారం 10 రోజులు బాగుంటున్నా ఆ తర్వాత సెర మామూలుగానే ఉంటుంది. రెస్టారెంట్లపై కంటిన్యూగా అధికారుల నిఘా ఉండట్లేదు. ఒకవేళ అధికారులు వచ్చి తనిఖీలు చేసి ఫైన్ వేసినా అది కట్టేసేసి సరిపోతుందిలే అనే ధీమాలో ఉంటున్నారు హోటళ్ల నిర్వాహకులు. ఈ ఏడాది 9,900 ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో తనిఖీలు చేపట్టి 1,588 నోటీసులు జారీ చేశారు అధికారులు. 1,797 శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించగా అందులో 68 నిబంధనలు ఉల్లంఘించినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఆయా రెస్టారెంట్లపై కోర్టులో ఛార్జిషీట్ నమోదు చేశారు అధికారులు. ఇక ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించిన రెస్టారెంట్స్ కి ఈ ఏడాది ఇప్పటి వరకు 25 లక్షల పెనాల్టీలు విధించారు ఆఫీసర్స్. ఫుడ్ సేఫ్టీ అధికారులు వెళ్లి తనిఖీలు చేసి ఫైన్స్ వేసినంత మాత్రాన కల్తీలు తగ్గట్లేవంటున్నారు పబ్లిక్. మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సిటీ జనం.